సో డాక్టర్ గారు, ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ అంటే ఏంటి? సో ఇది కూడా ఎందుకు వస్తుంది అంటారు? దీనికి సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి చెప్తారు? జనరల్గా మనం థ్రోట్ అంటే అందరూ గొంతు అనుకుంటారు, కానీ మెడికల్గా దాన్ని 3 భాగాల కింద వేరదీస్తాం అనమాట. నాసోఫారింగ్స్, ఓరోఫారింగ్స్, హైపోఫారింగ్స్ అని. నాసోఫారింగ్స్ అంటే ముక్కు వెనకాల ఉన్న పార్ట్ కూడా గొంతు కిందకే వస్తుంది, దాన్ని నాసోఫారింగ్స్ అంటాం. ఓరోఫారింగ్స్ అంటే మౌత్ వెనకాల, అంటే మనం తినే అన్నం ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో ఆ వెనకాల ఉన్న పార్ట్ని ఓరోఫారింగ్స్ అంటాం. అదే ఎక్కడైతే కింద గాలి తీసుకునే స్వరపీఠిక అంటాం, మన మాట వస్తుంది, గాలి ఎక్కడైతే ఊపిరితిత్తులోకి వెళ్తుందో దాన్ని లారింగ్స్ అంటాం. ఆ ఏరియా అంతా దాని చుట్టుపక్కల ఉన్న సబ్సైడ్స్తో కలిపి హైపోఫారింగ్స్ అంటాం. ఇలా ఒక ఫారింగ్స్, థ్రోట్ అనే దాన్ని 3 భాగాల కింద విభజిస్తాం. జనరల్లీ నాసోఫారింగ్స్ క్యాన్సర్ అంటే ముక్కు వెనకాల భాగం ఉండే క్యాన్సర్స్ ఏంటంటే వుడ్ వర్కర్స్లో, అంటే ఈ వుడ్ మీద పనిచేసే వాళ్ళు, లేకపోతే లెడ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, ఇలా స్పెసిఫిక్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, లేదా ఒక రకమైన వైరస్ ఈబీవీ, ఎప్స్టీన్ బార్ వైరస్ అంటాము, ఈబీవీ వైరస్ అనే వైరస్ వల్ల కూడా ఈ నాసోఫారింజియల్ క్యాన్సర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఓరోఫారింగ్స్ అంటే గొంతు వెనకాల భాగం. ఈ గొంతు వెనకాల భాగంలో ఉండే పార్ట్స్ ఏమంటే టాన్సిల్స్. మనం వినే ఉంటాం, చిన్నపిల్లలందరికీ టాన్సిల్స్ వస్తాయంటే చూసారా, జనరల్గా అక్కడ టాన్సిల్స్ వస్తాయి. నాలిక వెనక భాగం అనమాట, నాలిక కింద భాగం అనుకోవచ్చు మీరు, ఆ భాగం కానీ వెనకాల ఉండే వాల్ భాగం కానీ, వీటిలో ఏమన్నా క్యాన్సర్ వస్తే దాన్ని ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అంటాం. ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఈ హెచ్పివి వైరస్ వల్ల టాన్సిలర్ క్యాన్సర్స్ అనేది, ఓరోఫారింజియల్ క్యాన్సర్స్ అనేవి బాగా పెరిగినాయి. దీనికి గల కారణం ఏంటంటే లైంగిక సంబంధం వల్ల వచ్చే ఈ వైరస్ అన్నమాట. ట్రాన్స్మిషన్ అనేది ఆ ఏరియాలో వచ్చే కామన్ కాజ్. లేదు స్మోకింగ్, ఇందాక చెప్పినట్టు ఆల్కహాల్ వల్ల కూడా ఆ ఏరియాలో క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. ఇకపోతే కిందకు వస్తే లారింజియల్ క్యాన్సర్స్ ఆర్ హైపోఫారింజియల్ క్యాన్సర్స్ అనమాట. ఈ లారింగ్స్ అనేది హైపోఫారింగ్స్లో ఒక పార్ట్ అనమాట. అది అన్నవాహిక అంటాం చూసారా, ఈసోఫాగస్ అంటాం అనమాట. మనం అన్నం తిన్నది అన్నం గొట్టంలోకి వెళ్ళే ట్రాక్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్కి పక్కనే ఊపిరి తీసుకోవడానికి లారింగ్స్ అనేది ఉంటుంది. మన స్వరనాళికలు, మన మాట ఏది ఎక్కడి నుంచి వస్తుందో దీన్ని లారింగ్స్ అంటాం. ఇవన్నీ కలిపి హైపోఫారింజియల్ ఏరియా అంటాం. ఇక్కడ ఈ ఏరియాలో అగైన్ లారింజియల్ క్యాన్సర్స్ ఆర్ కామన్ బికాజ్ ఆఫ్ స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఆ పొగ అక్కడ హైయెస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇది కాకుండా అన్నవాహికలో రావడానికి గల కారణం ఆల్కహాల్ కానీ, ఈ తంబాకు, నవల్తం కానీ, వీటి వల్ల కూడా ఆ ఏరియాలో వస్తుంది.